మనుషులందరూ నీ బలహీనతలన్నిటిని పట్టుకొని నిన్ను నిస్సహాయ స్థితిలో, ఒకవేళ అత్తగారు అలా బలహీనతలో ఉన్నామేమో, కోడలుగా అలా బలహీనత ఉన్నామేమో, కుమారుడిగా, కొడుకుగా, లేకపోతే అల్లుడిగా, లేకపోతే కుటుంబ సభ్యులుగా, ఇలాగ నీవు ఎక్కడ ఏ రీతిగా నీ బలహీనతలో మనుషుల చేత ధృవీకరించబడుతూ, మనుషుల చేత నువ్వు బాధపడుతూ, మనుషులు నిన్ను కొట్టి కొట్టి చంపుతూ ఉన్నారు, ఈ రోజు నీకే నా ప్రభు సెలవిస్తా ఉన్నాడు, నేను నీ బలహీనతలు చూస్తా ఉన్నా, నీకు సహాయం చేస్తాను. ఎట్లా తప్పుడు బలహీనతలు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, మన పక్షాన సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ, మూలుగులతో ఆత్మే తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మహోన్నతమైన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకటి, నీ బలహీనతలు చూసి ఏం చేస్తాడంట, సహాయం చేస్తాడు. సహాయం చేస్తూ ఈ బలహీనతలు ఎలా ప్రార్థన చేయాలో కూడా నీకు సమస్య ఉందనుకోండి, సరిగా నిలబడడం కూడా నిలబడలేదు. ఏదైనా వేదన ఉందనుకోండి, సరిగా తినడం కూడా తినడం. అలాంటిది మరి నిలబడలేక తినలేకుండా మనం సరిగా ప్రార్థన చేస్తా ఉంటాం, చేయలేం కదా. అందుకని ప్రభు మన బలహీనతలను చూసి సహాయం చేస్తూ నీ పక్షాన విజ్ఞాపన చేయించున్నాడు. ఏం చేస్తాడు నీ పక్షాన విజ్ఞాపన? నిజమండి, మన ప్రార్థనలన్నీ ఆలకించబడతాయంటే ఈ ఆత్మ అర్థం కాని మూలుగులతో, అలా చెప్పనాశక్తి కాని మూలుగులతో మన ప్రార్థనలకు జోడించి ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. కాబట్టే మనకి ఏం కలుగుతుంది, ప్రార్థనకు సహాయం అందుతుంది. లేకపోతే ఆయన సహాయం అందకపోతే మన జీవితాల్లో, మన ప్రాంతంలో ఈ రూప్ దట్ పైకంటే కష్టం. అవునా కదా? అవునంటే కాదు, అంతే దేవునికి స్తోత్రం కలుగుతారు. అవును, కాబట్టి నీ బలహీనతలన్నింటి ఎవరికి అప్పగిస్తావు? నిన్ను చూచి, నీ బలహీనతలు చూసి నీ సహాయం చేసే వారికి అప్పగించు. అవునా? నీవు మనుషులు ఎంతమంది నీ సొంత వారికే చెప్పుకుని ఒక్కోసారి ఏం చేస్తారు తెలుసా, నీ బలహీనతలన్నింటిని బయట పెట్టి అవసరమైతే నీ బలహీనతలు చేతిలో పెట్టుకొని ఏం చేస్తారు. బలహీనతలో మనం చెప్పాం కదా, సిద్ధపాటు కొడుకు మొదటి రోజులో, అవునా, షోలో చూస్తారని చెప్పాను. ఎక్కడ షోలో చూస్తారు. షోలో చెప్పి ఏం చేస్తారు, చిట్టాం తర్వాత ఉంది కాయగారి దగ్గర ఉంది. కాయగారి ఎలా తిప్పితే ఎట్లా తిరిగంటే ఇలా స్టెప్ వేయాలి, ఎలా స్టెప్ వేయమంటే అలా స్టెప్ వేసాం. కానీ నీ బలహీనతలు ప్రభువు చెప్పుకో, నీకు సహాయం. నీ బలహీనతల గురించి ఇంకా సహాయం చేయక అక్కడ మాత్రమే ప్రభు ఆగిపోవాలి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన జ్ఞాపకులు మనందరికీ తెలుసు. దానియేలు భక్తులు ప్రార్థన చేస్తా దేవుడు చూపించిన దర్శనానికి నిలవలేక సొమ్మసిల్లిపోతా ఉంటే పరలోకం నుండి దేవుడు దూతను పంపించి, అయ్యా దానియేలు ఇలా పట్టుకొని ప్రార్థన చేయని, ఆయన నిలబడి చూడండి, ఆయన ఈ సంగతులని నువ్వు చూడాలి, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని చెప్పేసి దేవుడు దూతను పంపించి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనకు ప్రతి విషయంలో సహాయం చేసేవాడు. అందుకే ప్రభు నీ పక్షాన ఉంటానంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీ పక్షాన ఉండి నీ బలహీనతను చూసి సహాయం చేస్తాను. సహాయం మాత్రమే కాదు, నీ కొరకు నేను ఏం చేస్తాను, నీ కొరకు ప్రార్థన చేసుకుంటావు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుని ఎన్ని రోజులు ఏం చెప్పండి. కానీ అయినా జీవిస్తూనే అయినా ఏమవుతున్నావు? ఎందుకంటే తెలుసా, ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఆయన చేయకపోతే మన ప్రార్థన, మనం చేసే ప్రార్థనలు, మనం దేవుని వెళ్ళాలి. చెవిటోడు ముందు మన ప్రార్థన అంటే ఎప్పటికీ ఈ గ్రూప్కి, మన చదివి గ్రూప్లను మనకి కొట్టుకుంటా ఉంటాయి. అవి దాటి పైకి వెళ్తున్నాయి. ఎవరు చేస్తున్నారు? మన పక్షాన ప్రభు ఏం చేస్తాడు?
దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఓ ప్రియ ధనాంగమా, దేవుని ధ్యానాంగమా, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు సెలవిస్తున్న మాట ఈ 3వ మాసంలో ఆయన అంటున్నాడు, నేను నీ పక్షంగా ఉంటాను. ఎందుకుంటానంటే నీ బలహీనతలో నీకు సహాయం చేస్తాను, నీ తరపున నేను విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలుగునుగా. సహాయం బెస్ట్ అంటారా, విజ్ఞాపన బెస్ట్ అంటారా? చెప్పండి, ఏది మంచిది అంటారు? దేవునికి విజ్ఞాపన ఉంటే అప్పుడు వాడి ప్రభుత్వం, విజ్ఞాపన ఉంటే ఏమొస్తాయి? సహాయం వస్తుంది. సహజంగా లోకంలో చెప్పుకునే మాట ఏంటంటే అదే ఏదో సాగుతుంది కదా, సాధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల కన్నా అంటారు. కానీ నేనంటాను, సహాయం చేసే చేతుల కన్నా కూడా సాధించే పెదవులే. ఎందుకో తెలుసా? సహాయం చేసే చేతులు మనుషుల జేబుల్లోకి వెళ్తాయి, సహాయం చేద్దాం అవునా? కానీ ప్రార్థించే పెదవులు ఎవరిగా తెలిస్తే తెలుసా? సృష్టించిన సృష్టికర్తలుగా తెలిస్తే. ఆయన కదిలేడనుకో సహాయం ఎక్కడి నుంచి అయినా. ఆమె చచ్చిపోతా ఉంది, ఎవరు చూశారు? అక్కడి నుంచి సహాయం వచ్చింది. నీటి మొక్క పుట్టింది, పెద్ద జనాంగంగా మారిపోయాడు. లేకపోతే ఆ రోజు ఏమైంది? ఆ రోజు పేదలు పథకాల్లో ఉన్నాడు, రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సంఘం ఏం చేసింది? పెద్ద ఆయనకి రికమెండేషన్, విగ్రహం చేసింది. పెద్ద ఆయన ఏం చేశారు? జైలు గోడలా దూరం తీసుకొచ్చి బయటికి అలా పౌలు పాత్రలు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? జైలు పునాదులు బంధకాలు బద్దలు అయిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ 3వ మాసంలో ప్రభు అంటున్నాడు, నీ బలహీనతలో నేను సహాయం చేస్తాను, నీ బలహీనతలో నేను సహాయం చేస్తా. ఎలాంటి సహాయమో తెలుసా? నీ తరపు నేను విజ్ఞాపన చేస్తా. నేను విజ్ఞాపన చేస్తే సర్వోన్నతుడైనటువంటి దేవుడే నీకేమిస్తాడు? సహాయం. అందుకే మోర్దెకై అన్నాడు కదా, ఎవరితో? రాణి అయినటువంటి ఎస్తేరుతో మోర్దెకై ఒక మాట సెలవిచ్చాడు, నాయనా బాబాయ్ ఏం పర్లేదు, నీకు మోటా ముల్లె భోజనం రొట్టెలు అన్ని కట్టిస్తాను, నీకు చేతనైనంత దూరం పారిపో. ఇవి లెక్కపోతే మనకి ఎందుకంటే ఎవరు అంత రాణి అయింది కదా. ఏమైంది? మొన్నదాకా ఈ బాబాయ్ పోబెడితే కానీ తెల్ల, ఇప్పుడు బాబాయ్ ఏమంటుంది? స్థితి మానేసరి. దేవునికి ఇష్టం. స్థితి మానేసరికి బాబాయ్ ఏమంటుంది? ఏంటంటే ఇద్దరు తెలియదా? అందరూ విచిత్రంగా చెప్తారు, నాకు అర్థం కాదు. అందరూ తెలుసు కదా. బాబాయ్ ఉంది, బాబాయ్ నీకు బట్టలు ఇస్తాను, నీకు అందిస్తాను, నువ్వేం చేస్తావు? చక్కగా ఇక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపో, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటాను అన్నట్టు అంది. అప్పుడు మోర్దెకై ఒక మాట అన్నాడు, నీవు ఒకళ్ళు చెప్పడమ్మా, యూదులకు సహాయము ఏ దిక్కునుండైనా. ఎందుకో తెలుసా? యూదుల దేవుడు పైన ఉన్నాడు, పరలోకం. ప్రార్థన ఆలకించే దేవుడు ఒక ఆయన. ఈ మాట వినగానే ఎక్కడి నుంచైనా వచ్చిన అమ్మాయి గుర్తొచ్చినాయి, అన్ని గుర్తొచ్చినాయి. ఎవరికి? కొంచెం రాణి అయ్యేసరికి, రాణి అయ్యేసరికి స్థితి మారేసరికి ఏమైంది? కొంచెం మన స్థితి ఏంటి? బాబాయ్ అక్కడ ఏదో చిన్న సహాయం అడిగాడు, చేసేద్దాం అనుకుంది. కానీ ఎప్పుడైతే ఏ దిక్కు నుండి ఇశ్రాయేలీయులకు సహాయం వస్తుంది రాణి గారు అనగానే అమ్మాయికి హదస్తా, ఇద్దరు పోయి హదస్తా గుర్తొచ్చింది. ఒకప్పుడు నేను హదస్తాను కదా అక్కడ. అప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, బాబాయ్ సరే అర్థం చేసుకుని వెంటనే నువ్వు ప్రార్థించు, నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఉపవాసం ఉంటూ, నేను ఉపవాసం ఉంటాను. నేనుంటాను, ఆ చరిత్రలో కూడా ఏం చేస్తాను? ఉపవాసం ఉంచుతాను. నీకు ఒక్క మాటతో తిరిగిందండి. ఈరోజు ఎన్ని మాటలు చెప్పినా జరగట్లేదు. వాళ్ళకి ఒకే ఒక్క మాట హెచ్చరించిన కూడా, అమ్మా ఇద్దరు ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? స్థితి మారుతుందనా రాణివయ్యమని అడగలా. ఏమన్నాడు? ఇశ్రాయేలుకి ఏ దిక్కు నుండైనా ఏమొస్తుంది? సహాయం వస్తుంది. ఎందుకంటే వారిని ఎదుర్కొన్న దేవుడు, వారిని పిలుచుకున్న దేవుడు, వారిని ఏర్పాటు చేసుకున్న దేవుడు, వారిని కొన్న దేవుడు, వారిని స్వాస్థ్యంగా చేసుకున్న దేవుడు, సజీవుడు, సైన్యులకు అధిపతి దేవుడు. ఆయన ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడు, ఎక్కడి నుంచైనా సహాయం. వెంటనే అర్థం చేసుకుని వెంటనే చేసి ఉపవాసం విజ్ఞాపన, ఆ ఉపవాస విజ్ఞాపన ఏం చేసింది?
రాజాజ్ఞనే మార్చేసింది. రాజాజ్ఞను ఏం చేసింది? మార్చేసింది. ఇప్పుడు ఏ ఆజ్ఞలలో, ఏ మనుషుల ఆజ్ఞలతో, ఏ మనుషుల మాటలతో నీవు కూడా నిర్బంధించబడి ఉన్నావు అనుకుంటున్నావు? ఏ లోక పరిస్థితులను బట్టి, ఏ మనుషుల పరిస్థితులను బట్టి, ఏ మనుషుల సాక్ష్యాలను బట్టి, ఏ మనుషులు నిన్ను నిర్బంధించిన విధానాన్ని బట్టి నువ్వు నేను నిర్బంధించబడ్డా, నాకు విడుదల లేదనుకుంటున్నావు. ఈ రోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే యేసు నామములో విజ్ఞాపన చేయి. నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, నీ కొరకు విజ్ఞాపన చేసే దేవుడు ఉన్నాడు. నిన్ను లేవనెత్తి అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఈ పంచకాలం ఈ రోజు తెగిపోవును కాక. ఎందుకో తెలుసా? ఆయన మన పక్షాన. ఎందుకంటే ఆయన మన పక్షాన అన్నాడు. మరొక విషయం చూద్దాం, ముగించుకుందాం. దేవుని కూడా మరొక విషయం చూద్దాం. మన పక్షాన దేవుడు ఏం జరుగుతుందో చూడండి. మొదటి సమయంలో 17వ అధ్యాయం 45వ వచనాన్ని చూద్దాం. ఇలా కొంతమంది ఇప్పుడు మనం చూసాం, దేవుని బిడ్డల దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి శత్రువు లేదు. రెండవది, దేవుడు మనకు పక్షంగా ఉంటే మనకు సహాయం చేస్తాడు, నరమాత్రుడు మనల్ని ఏమీ చేయలేదు. మూడవది, ఆయన మనకు సహాయకుడైతే మన పక్షాన్ని సాక్ష్యం కలుగుతాడు. నాలుగవది, ఆయన మన పక్షాన్ని ఏం చేస్తాడు? మన బలహీనతలో సహాయం చేస్తూ మనకి ఏమిస్తాడు? మన కొరకు విజ్ఞాపన చేయిస్తున్నాడు. ఇక ఐదవది, కొంతమంది వ్యక్తులు చూద్దాం, వారితో దేవుడు ఉండడాన్ని బట్టి, దేవుడు ఎలాంటి వారి పక్షమందు దేవుడు ఉండడాన్ని బట్టి, వారు దేవుని పక్షంగా నిలబడటాన్ని బట్టి ఎలాంటి కార్యాలు జరిగాయో 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. చూడండి, మొదటి సమయంలో 17:40. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెము ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈయన ఎవరి పక్షాన ఉన్నాడైనా? నా పక్షాన దేవుడు ఉన్నాడని దేవుని యొక్క బిడ్డలారా, గొలియాతేమో కత్తి బల్లెము, ఏంది చూడండి, కత్తియు ఈటెయు బల్లెము ధరించుకొని వస్తున్నావు, కానీ నేను నా పక్షమందున్నటువంటి నా దేవుని ధరించుకొని వస్తున్నాను, యెహోవా పేరిట నేను వస్తున్నానని దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు. దావీదు దేవుని పెట్టుకొనే వెళ్తున్నాడు. ఎక్కడికి? దేని మొర్రు 6 మూరల ఉన్న వ్యక్తి అండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 6 మూరలు అంటే మూరకి ఎన్ని అడుగులండి? మూరకి ఎన్ని అడుగులు? 6:30 అంటే 6 మూరలు. అప్పుడు అంతా 9 అడుగులు. 9 అడుగులు జాన్ అంటాడు. 9 అడుగులు ఇంకా జాన్ అంటాడు. ఇదంతా ఎన్ని అడుగులు మనం వచ్చి? ఇదంటే ఇది ఎన్ని అడుగులే? 10 అడుగులా? అంటే దీన్ని అనుకుంటాడు ఆయన. కొంచెం ఇంకా జుట్టు పెరిగి ఉన్నారు, నా కిరీటం ఏదో పెట్టుకుంటాడు కదా, అది కూడా పెట్టుకుంటే దీనికి సరిపోతాడు. ఆయన నిలబడితే ఇలా చూడాలి మనం ఇప్పుడు. అలాంటి గొలియాతు కత్తి బల్లెము ఈట తీసుకొని వస్తా ఉంటే ఈయన అంటున్నాడు, నేను నా పక్షంగా నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు పేరుతో నేను వస్తూ ఉన్నాను అని చెప్పేసి ముందుకు వెళితే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో గొలియాతును దేవుని చేతికి, దావీదు చేతికి దేవుడు అప్పగించేశాడు. ఈ రోజు ఎలాంటి గొలియాతు నీ ముందు ఉందో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో, భక్తి జీవితంలో ఉందో, కుటుంబ జీవితంలో ఉందో, సామాజిక జీవితంలో ఉందో, ఆర్థిక జీవితంలో ఉందో, ఎలాంటి జీవితంలో నీ ముందు ఎలాంటి గొలియాతు నుంచున్నాడో నాకైతే తెలియదు, కానీ ప్రభువుని పక్షంగా చేసుకో, నిన్ను గొలియాతుకి అప్పగిస్తాడు. ప్రభు పక్షంగా నువ్వు నీ పక్షంగా ఎవరిని చేసుకుంటావు? ప్రభువుని చేసుకో. అప్పుడు గొలియాతు ఏమవుతాడు చెప్పండి, మీరు ఏం తింటున్నారు? గొలియాతు ఏమవుతాడు? గొలియాతుని నీ చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డ దావీదు ఎవరి పక్షంగా ఉన్నాడు? దేవుని పక్షంగా ఉన్నాడు. అలాగే దావీదు దేవుని పక్షాన్ని ఆధారం చేసుకుని నాతో నువ్వుండు ప్రభువా నేనెంతాననేటువంటి నమ్మకం, విశ్వాసం దావీదులో ఉన్నాయి. 9 అడుగుల ఉన్నటువంటి గొలియాతు సైతం ఏమైపోయాడు? తన ముందు ఒక్క మోరలో పడిపోయాడు. నువ్వు కూడా నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నావు నాకైతే తెలియదు, కానీ
ఏ గొలియాతు నిన్ను పీడిస్తుందో నాకు తెలియదు, కానీ ఏ పాపపు గొలియాతు నీ ముందు నిలబడి నువ్వు క్రీస్తు కొరకు జీవించలేవు, నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు అని నిన్ను కృంగేస్తా ఉంది. ఈ రోజు ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రభు యెహోవా నామం పేరిట సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నీవు ఆయన నీ పక్షముగా చేసుకొని వెళ్ళు, నా పక్షుగా నా ప్రభు ఉన్నాడని వెళ్ళు. గొలియాతు నీ ముందు గొప్ప పావులన్నాడు. కాబట్టి ప్రతి గొలియాతును జయించడానికి ఎవరు కావాలి? ఎవరు కావాలి? దేవునికి స్తోత్రం కలుగుతారు. అలాగే ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్న దేవుని పిల్లరా, మనం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. త్వరగా ముగించుకుందాం. భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు సెలవిస్తున్నారు? ఎవరు సెలవిస్తున్నారు? ఎలీషా గారు సెలవిస్తున్నారు. ఎవరికి సెలవిస్తున్నారు? ఆత్మీయ కళ్ళు మూసుకుపోయినటువంటి గెహాజీతో ఎవరు సెలవిస్తున్నాడు? అర్థమైందండి? ఎలీషా శిష్యుడు గెహాజీతో సెలవిస్తున్నాడు. ఈయన కళ్ళు కనపడదు ఎవరికి? ఈయన కళ్ళు లేవు ఎవరికి? చెప్పలేను. అర్థమైందారా? గెహాజీకి ఏం లేవు, కళ్ళు లేవు, చూడటం ఏం కనపడవు పాపం ఎవరికి? అవునా? నయమాల దగ్గర డబ్బులు కనపడతాయి, అవునా? నయమాల దగ్గర వస్త్రాలు కనపడతాయి, అవునా? లోక సంబంధమైన ఏమైనా ఉంటాయి బాగా కనపడతాయి ఎవరికి? ఈయనకి ఏ కళ్ళు లేవు, ఆత్మీయ కళ్ళు. అందుకని శత్రువులు పంపించారు ఎవరి మీదకి? ఎలీషా మీదకి సైన్యం పంపిస్తే ఒక రాజు, అయ్యా మొత్తం వచ్చేస్తున్నారు, తన గురువు గారు వెళ్ళిపోదాం, పారిపోదాం, కొండ అవతల దిగుదాం అనే సమయానికి ఎలీషా సెలవుతున్న అబ్బాయి, మన పక్షాన ఉన్నవారు వాళ్ళంటే మహాయిత వాళ్ళు 80 మంది 100 మంది వస్తున్నారు, భయపడమంట. మన పక్షాన ఉన్నారు, మన పక్షాన ఉన్నవారు అధికులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చదవండి. యెహోవా చూసినట్లు దయచేసి వీడి కళ్ళు, అంటే దేవుని యొక్క సహాయము, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు కళ్ళు తెరవడం. ఏ కళ్ళు? ఏ కళ్ళు? ఆత్మ కళ్ళు, ఉదయ కళ్ళు ఏమో అని దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి తెరవబడిన ఆయన ఏం చేస్తున్నాడు? తెరవబడి ఉన్నటువంటి ఎలీషా గారేమో మన పక్షమందు మనతోటి సైన్యములతో యెహోవా తన అగ్నిరథములను సైనికులను మన చుట్టూరు కూడా పెట్టాడని చూస్తున్నాడు. ఇది గ్రహించలేనటువంటి గెహాజీ ఏం చేస్తున్నాడు? అయ్యా ఇంకే ఉంది, ప్రాణం పోయిద్దయ్యా అని బాధలో ఆయన ఆజ్ఞ లేకుండా అలా వెంట్రుకపోలేమన్నట్టు. అలాంటిది ఇప్పుడు ఎలీషా సెలవిస్తున్నాడు ఏమనంటే, అయ్యా ఎలీషా సెలవిస్తున్నాడు, మన పక్కన మనతో ఉన్నవారు అధికంగా ఉన్నారు. ఎవరికంటే? ఎందుకంటే తెలుసా? ఆత్మీయ కన్నులు తెరవబడి దేవుని పరంగా దైవశక్తిని దేవుడు తన పక్షానుండంగా చూస్తున్నాడు. కాబట్టి ఎదుటొచ్చేటువంటి ముందొస్తున్నటువంటి సైన్యాన్ని చూడాలి. ఎవరు? అంటే ఆత్మీయ కన్నులు తెరవబడిన వాడు దేవుని సైన్యాన్ని చూస్తాడు. ఆత్మీయ కన్నులు మూసుకున్న వాడు ఎవరిని చూస్తాడు? శత్రువుని వచ్చే సమస్యనే చూస్తాడు. కాబట్టి ఈ సమయమందు ఎలీషా పక్షాన ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. ఆయన ఏం పెట్టాడు? అగ్ని రథములతో అగ్నిదూతలను ఆయన వరుసగా కొండ చుట్టూరు పెట్టాడంటే ఇల్లు ఎక్కుతుంది ఎంతమంది? అయితే 50 మంది. దేవుడు తన పక్షాన నుండి దేవుని యొక్క అద్భుత కార్యము, శత్రువు పైకి రాకుండా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ జీవితంలో కూడా ప్రభు నీ పక్షమందు ఉంటే కనుక, ప్రభు నీ పక్షంగా చేసుకుంటే కనుక నీ చుట్టూ రక్షణ వలయం ఎవరున్నారు తెలుసా? నీ చుట్టూ రక్షణ వలయం ఆయనే ఉంటాడు. చెప్పబడి ప్రభు నామమున చివరిగా ఆ నెహెమ్యా గ్రంథము 44వ అధ్యాయం 20వ వచనం చూడండి. చివరిగా నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. త్వరగా చూడండి. 4:20 కనుక
ఏ స్థలములో నీకు బాకానాదము వినబడును అక్కడికి రండి, నా దగ్గరకు రండి. మన దేవుడు హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నెహెమ్యా సెలవిస్తున్నాడు, బాకా మొదలైన మా దగ్గరికి రండి. అప్పుడు ఏం చేస్తాడు? మన పక్షంగా దేవుడు ఏం చేస్తాడు? మన పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. కాబట్టి దేవుడు నీ పక్షాన ఉంటే నీ జీవిత పోరాటాలన్నింటిలో నీకు యుద్ధం చేసేవాడు. నీ యుద్ధం చేసేవాడు యెహోవాయే. నెహెమ్యా సెలవిస్తున్నాడు ఏమంటే, అయ్యా మీరు బాకా ఉన్నప్పుడు రండి, నా వద్దకు రండి, నా వైపుకు రండి. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? మన పక్షాన యుద్ధము చేస్తాడు. నెహెమ్యా చెప్పట్లా, మీరు నా దగ్గరికి వస్తే నాకు నేను యుద్ధం చేస్తానని చెప్పాలి. ఏమని చెప్పాడు? యెహోవా మనకి యుద్ధము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి నీ పక్షాన్ని ఎవరు నిలుచుకుంటారు? నీ పక్షాన్ని ఎవరు నిలుస్తాం? దేవుడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిర్గమాకాండం 32వ అధ్యాయం చివరిగా మనం చదువుకున్న లేఖన భాగం. ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు పక్షంగా ఉంటే విరోధం లేదు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు సహాయం చేస్తాడు, తర్వాత ఏమీ చేయలేరు. దేవుడు మన పక్షంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడు? మన మీద సాక్ష్యం కలుగుతాడు, ఉత్తరవాదిగా ఉంటాడు. దేవుడు మన పక్షంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన మనకి ఆయన విజ్ఞాపన బలహీనతలో సహాయం చేసి విజ్ఞాపన చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఏమన్నా ఏం చేస్తాడు? ఆయన శత్రువును సైతం అడగొట్టేస్తాడు. గొలియాతును సైతం మనకి ఇచ్చేస్తాడు. మన శత్రు సైన్యాన్ని సైతం మనకి ఇచ్చేస్తాడు. మనకంటే శత్రువుల కంటే ఎక్కువ సైన్యాన్ని మన చుట్టూ రక్షణ వలయంగా ఉంచుతాడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు యుద్ధం ఆయనే చేసి పెడతాడు అనేటువంటి విషయాన్ని తెలుస్తూ, అయితే ఆయన నీ పక్షంగా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, నిర్గమాకాండం 32:25 నిమిషాలు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుచు మోషే చూసెను, ఆ విరోధులలో ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టెను. అందుకు మోషే ఏమండి? కారణం యొక్క ద్వారాన నిలిచి, యెహోవా పక్షముగా ఉన్నవాడు నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమంటే ఇక్కడ మోషే అడుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు మన పక్షంగా ఉంటే ఏం జరుగుతాయో విన్నాం. అయితే ఆయన మన పక్షముని కార్యం చేయాలి అంటే ఇప్పుడు మోషే అడుగుతుంది, ఎవరు నా పక్షంగా? నువ్వు ఎవరి పక్షం? ఎవరి పక్షం? దేవునికి స్తోత్రం. విచ్చలవిడిగా తిరుగుతున్నారు ప్రజలందరూ. ఎక్కడ? ఆయన కొండ మీదకి వెళ్ళి దేవుడు ఆజ్ఞ మార్గం ఇస్తానంటే తీసుకొని రావడానికి వెళ్తే మోషే లేడు, దేవుడు లేడు అని చెప్పేసి ఇక్కడ ఒక బంగారు దూడం చేసుకొని ఏం చేశారు? పూజించడం ప్రారంభించి వాడికి వాడేస్తారు, సారం చేస్తున్నారు. చేస్తా ఉంటే మోషే పాలక ద్వారా నిలబడి ఆయన సెలవిచ్చిన మాట, ఇదిగో ఎవరైనా యెహోవా పక్షాన ఉంటే నా యొద్దకు రండి అంటే వాళ్ళు ఎవరు వచ్చారంట? వెంటనే ఎవరు వచ్చారు? లేవీయులందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎవరు వస్తారో తెలుసా? ఎవరు వస్తారు? వస్తున్నా దేవుడు ఈ రోజు ప్రభు అడుగుతున్నాడు, నేను నీ పక్షాన ఉంటాను, నువ్వు నా పక్షానికి వస్తావా అని ప్రభువు. ఎవరి పక్షం? ఎవరి పక్షంలో? ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఎవరి పక్షంలో ఉన్నావు? కుటుంబంలో ఎవరి పక్షంలో ఉన్నావు? బిడ్డల్లో ఎవరి పక్షంలో ఉన్నావు? నీ జీవిత విధానంలో, సంఘ క్రమంలో, ఆరాధనలో, వాక్యంలో, దేవుని భక్తి జీవితంలో ఎవరి పక్షాన నీవు ఉన్నావు? ఒకసారి ఆలోచించి. దేవుని పక్షాన ఉంటే ఎవరి యొద్దకు వస్తావు? దేవుని యొద్దకు వస్తావు. దేవుని పక్షానికి వస్తే దేవుడు నీకు సహాయం కలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ ఎట్లా అయిపోయారు? మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. లేవీయులు మాకు ఎక్కడికి వచ్చారు? లేవీయులు ఎవరు వచ్చారు? లేవీయులు ఎవరు వచ్చారు? దేవుని యాజకత్వం చేయడానికి పరిశుద్ధపరచబడతారు. అంటే దేవుని పక్షంగా ఎవరు వస్తారో తెలుసా? పరిశుద్ధమైన జీవితం కలిగిన వారే వస్తారు. అది కలిగి ఉంటే సార్ వాళ్ళ పక్షాన్ని. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించుకుంటాం. ఎవరు మన పక్షాలు? ఇప్పుడు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే నువ్వే పక్షాలు పరిశీలన చేసుకో. ఆయన పక్షాన్ని ఉంటే కనుక ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరుగుతాయి. ఆయన పక్షాన్ని నువ్వు లేకపోతే కనుక ఆ కార్యాలన్నిటికీ రివర్స్లో నీకు అది నీ చేతిలో ఏం చేసుకుంటావు? నీ దేవుడు మనల్ని దీవించుకుని కాక చిన్న ప్రాంతం పరిశుద్ధ
పరిశుద్ధుడా వాక్యాలను కలప చేసి నీకు అందరికీ చేయడం అందరికీ ఇప్పుడు ఏ పొందిన